హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. నిన్న జరిగిన ఈవెంట్ గ్లోబ్ ట్రాటర్ అండ్ టైమ్ ట్రాటర్ ఈవెంట్ ఏదైతే సంబంధించింది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కుదిరితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు దీన్ని సింగిల్ పార్ట్ అనుకుంటారో లేకపోతే డబుల్ పార్ట్ అనుకుంటారో, 5 పార్ట్స్ అయితే నాకైతే అనిపిస్తుంది. అది అంతా కలిపి ఒకే సినిమాలో తీస్తారో నాకైతే తెలీదు. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వారణాసి టు ద వరల్డ్ అని చెప్పేసి టైటిల్ కార్డ్ని అయితే అనౌన్స్మెంట్ చేశారు. టు ద వరల్డ్ అంటే ఇది సింగిల్ పార్ట్ ఉంటుందా డబుల్ పార్ట్ ఉంటుందా అనేది ఇంకా కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉంది. కాకపోతే మనం ఈ టైటిల్ కార్డ్ అనౌన్స్మెంట్ వీడియోలో చాలా అంటే చాలా మైథాలజీ అంటే హిస్టారికల్ మూమెంట్ని చూసాం. అండ్ టైం ట్రావెల్ అంటే పైనుంచి గ్రహశాహలాలు కిందన పడితే భూమి మీద విస్ఫోటనం జరిగేటప్పుడు బీసీ నాటికి వెళ్ళిపోతారు. తర్వాత ప్రెజెంటెన్స్కి వస్తారు. పాస్ట్, ఫ్యూచరు, టైం ట్రావెల్, ఈ మా జీవితం ఎన్ని ఉన్నాయి అనేది మీకు కావాలంటే క్లియర్ కట్గా చూడండి. ఒక 5 ప్రపంచాలను మనం ఇందులో చూసాం అనమాట. అంటే ఫస్ట్ మనకి ఒక ప్రపంచంలో నుంచి ఎవరో మునీశ్వరుడు యజ్ఞం చేస్తుంటే వచ్చే మంటల్లో నుంచి ఒక అగ్గి విస్ఫోటనం అనేది భూమిని ఢీకొంటుంది అనమాట. ఆ ఢీకొనేటప్పుడు కొన్ని ప్రపంచాల కింద డివైడ్ చేసినట్టు చూపించే చూడండి. హిమాలయాల్లో ఇక్కడ ఈ షాట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మీరు క్లియర్ కట్గా జూమ్ చేసి చూస్తే అక్కడ ఆ మంచు పర్వతం మీద మహేష్ బాబు గారిది షాడో మూమెంట్ అనేది కనబడుతుంది అనమాట. ఈ వాటర్లో ఒక పడవ అనుకుంటా అది బ్రేక్ అయిపోయి ఒక ఐస్ గడ్డ కట్టేసింది. ఇది ఈజిప్ట్ అడవులో ఏంటో మరి, ఈజిప్ట్ అడవులు అనుకుంటా. ఇక్కడ చూసారా పారాషూట్ తోటి ఒక పర్సన్ దిగుతున్నట్టు ఒక మూమెంట్ అయితే కనబడుతుంది. ఒక పర్సన్ అంటే అది కూడా మహేష్ బాబు గారే. అంటే ఇప్పుడు అక్కడ ఒక హిమాలయాల్లో మహేష్ బాబు గారిని కనిపించారు. ఆ తర్వాత మంచు పర్వతాల కింద కూరుకుపోయిన గ్రహశకలాలని తీయడానికి ఏమైనా ఒక పర్సన్ వెళ్ళారా, లేకపోతే హిస్టారికల్ మూమెంట్ని ఏదైనా ఇక్కడ తవ్వకాలు గట్ట జరపడానికి, లేదు అనుకుంటే అడ్వెంచర్ ఫిల్మ్ కదా, అడ్వెంచర్ ఫిల్మ్ ఇది మహేష్ బాబు గారికి సంబంధించి అడ్వెంచర్ ఫిల్ము. ఇందులో నాకు అబ్జర్వేషన్ అనిపించింది ఏంటి అంటే ప్రజెంట్లో ఉన్న ఏదో ఒక కథకు సంబంధించి నిదో లేకపోతే ఒక మ్యాపో లేదు అనుకుంటే సంథింగ్ ఏదో ఒకటి పాస్ట్లో జరిగిన రాముడు సీతా కాలంలో జరిగిన ఏదైనా ఒక ఎలిమెంట్ కోసం ఒక అడ్వెంచర్ టైప్ ఆఫ్ మూవీ లాగా అయితే అనిపించింది. దీనికి వారణాసి అనే టైటిల్ కార్డ్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. మరి వారణాసి అంటే ఆల్మోస్ట్ మనకి హిస్టారికల్ టైటిలే కాబట్టి దీనికి సంబంధించి అడ్వెంచర్ ఫిల్మ్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఇది గట్టిగా లెక్కెడితే ఒక పార్ట్నే తీస్తారనుకుంటా, ఓన్లీ ఒక పార్ట్లోనే క్లోజ్ చేసేస్తారేమో నాకైతే అనిపిస్తుంది. మరి చెప్పలేం సరే. ఒక పారాషూట్ రెడ్ పారాషూట్ తోటి ఒక పర్సన్ ఇలా భూమి మీదకి అంటే దిగుతున్నట్టు ఒక షాట్ అయితే ఉంది. దాని తర్వాత ఇది మంకీ అనుకుంటా, నీటిలో గున్న ఏనుగులు ఏవో ఉంటాయి కదా, దాని నుంచి పరిగెడుతున్న ఒక మంకీ అయితే షాట్ అయితే కనిపిస్తుంది. ఇది కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఈ మంకీ దగ్గర కూడా ఈ మంకీ ఇక్కడ ఈ గున్న ఏనుగులు నీటి ఏనుగుల నుంచి పరిగెడుతున్న ఈ మంకీ చూస్తున్నప్పుడు అక్కడ చివరిన చెట్టు దగ్గర ఒక పర్సన్ అగ్గి ఏదో మంట పెట్టుకుంటున్నట్టు అయితే కనిపిస్తుంది. అక్కడ ఏదో ఒక పర్సన్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. కాళికామాత స్టాచ్యూలో కూడా ఇక్కడ ఒక చివరిన ఈ కాళికామాత స్టాచ్యూ దగ్గర ఒక పైనుంచి ఒక పర్సన్ దూకుతున్నట్టయితే కనిపిస్తుంది. చూడండి, ఈ స్టాచ్యూ దగ్గర విగ్రహం దగ్గర ఒక పర్సను ఆ కొండ ముక్క దగ్గర పట్టుకొని పడుతున్న మనిషి లేకపోతే అక్కడి నుంచి దూకుతున్న మనిషి మనకి కనిపిస్తుంది. అది లంకా నగరం 7200 BCEకి వెళ్ళింది. ఇక్కడ చూడండి ఆంజనేయుడు ఆ ఆంజనేయుడు తోక మీద నుంచి అది కూడా మహేష్ బాబు గారు రాముడు గారి గెటప్లో మహేష్ బాబు గారు ఉంటారు. విల్లుని ఎక్కుపెట్టి ఒక పోజులో రాముడు కనబడతాడు. అక్కడ పెద్ద మనిషి ఏదైతే కనిపిస్తుందో అది రావణుడు. ఇది డైరెక్ట్గా రాముడు సీతా కాలంలో జరుగుతున్న ఫైట్ సిచ్యువేషన్కి అయితే మళ్ళీ వెళ్ళిందనమాట. ప్రెజెంటెన్స్కి త్రిశూలం పట్టుకొని ఒక ఎద్దు మీద
ఒక ఎద్దు మీద పరిగెడుతున్న మహేష్ బాబుని మనం చూస్తున్నాం. సో ఇందులో దగ్గర ఒక 5 లోపాలు అయితే కనిపిస్తున్నాయి. నాకు అనిపించింది ఏంటంటే వారణాసి టైటిల్ కార్డు సంబంధించి ఒక సినిమా కాబట్టి ఇది కంప్లీట్గా రాముడు ఉన్న టైంలో ఏదో ఒక హిస్టారికల్ మూమెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి, హిస్టారికల్ ఎలిమెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒక మైథాలజీ, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, టైమ్ ట్రావెల్ ఇవన్నీ కలుపుకొని ఒక మూవీ అయితే రాబోతుంది. అది కూడా వారణాసి కంప్లీట్గా అడ్వెంచర్ ఫిల్ము. ప్రతి ఒక్క షాటు, ప్రతి ఒక్క ఫ్రేము గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. నాకైతే అనిపించింది అయితే మాత్రం మహేష్ బాబు గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ అనమాట. ఇంతవరకు ఆయన బాలీవుడ్కి అయితే వెళ్ళలేదు, బట్ ఈ సినిమాతోటి బాలీవుడ్డే మన ఇండస్ట్రీకి వచ్చే టైప్లో రాజమౌళి గారు ప్లాన్ చేశారు. సో నాకైతే మాత్రం సూపర్ ఎక్సలెంట్ అయితే నాకైతే అనిపించింది. టైటిల్ కార్డు కూడా చాలా అంటే చాలా నీట్గా ప్లాన్ చేశారు. కంప్లీట్గా అడ్వెంచర్ ఫిల్మ్ ఇది. ఓకే, అడ్వెంచర్ ఫిల్ము ఇది. ఒక మహేష్ బాబు గారికి ఆ హిస్టారికల్కి ఏదైనా ఒక సంబంధించిన ఎలిమెంట్ ఏదైనా రావచ్చు. సో మీ ఉద్దేశ ప్రకారంగా ఇందులో మీకు ఏం కనిపిస్తుంది? ఇందులో మీరు ఊహించింది ఏంటి? ఇది ఒక పార్ట్ ఉండబోతుందా, 2 పార్ట్లు ఉండబోతున్నాయా, 5 పార్ట్లు ఉండబోతున్నాయా అనేది కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి.